హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలోని మీరు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూస్తారనమాట. అది హెల్దీ అనమాట కంప్లీట్గాను. సో ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను నైట్ ఏమో పెసరపప్పు ఉంటుంది కదా, అది నానబెడుతున్నాను. అందులోని 1 టేబుల్ స్పూన్ రైస్ వేసాను, రా రైస్ అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్. రా రైస్ ఏమో క్రిస్పీనెస్ కోసం అనమాట, అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్ ఏమో ఫెర్మెంట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ మార్నింగ్ అయింది, నాకు ఎప్పుడు కూడా కోల్డ్ వాటర్ తాగడం అంటే ఇష్టం అనమాట. కోల్డ్ వాటర్ ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం కదా, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ నేను బనానాస్ అనమాట. ఇవి నేను నైట్ ఏమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రీజ్ చేసేసాను, ఎందుకంటే స్మూతీకి చాలా బాగుంటుంది. అండ్ ఇది చియా సీడ్స్. నేను ఎవ్రీ నైట్ కూడాను చియా సీడ్స్ సోక్ చేస్తాను అనమాట, ఎందుకంటే చియా సీడ్స్ వెరీ హెల్దీ. సో ఈరోజు చియా సీడ్స్ తోటి నేను బెర్రీ స్మూతీ చేస్తున్నాను. అంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ వేసేసి ఇందులోని గ్రీక్ యోగర్ట్ యూస్ చేస్తున్నాను. గ్రీక్ యోగర్ట్ ఏంటంటే థిక్గా ఉంటుంది అండ్ ప్లస్ వెరీ హెల్దీ, ఎక్కువ కాల్షియం ఉంటుంది నార్మల్ యోగర్ట్ కంట. అండ్ ఇందులోని ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట, అందుకే అనమాట ఇది నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో మనం బనానాస్లోని పొటాషియం ఉంటుంది కదా, వెరీ హెల్దీ అనమాట. అండ్ బెర్రీలోని విటమిన్ సి ఉంటుంది, ఇంకా క్యాన్సర్ రాకుండా చూస్తుంది, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్కి బాగుంటుంది. అండ్ డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి, చాలా బాగుంటాయి అనమాట. అండ్ న్యాచురల్ స్వీట్నెస్ ఫ్రమ్ బనానా, స్వీట్గా ఉంటుంది. మన హనీ కానీ మేపుల్ సిరప్ కానీ ఏది యాడ్ చేయక్కర్లేదు అనమాట, ఇంతే. ఇది యాక్చువల్గా ఒక్కొక్కసారి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కూడా స్కిప్ చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ టైం లేకపోతే ఓన్లీ స్మూతీ ఇలా చేసుకొని సో ఓన్లీ ఇలాగ స్మూతీ ఇలాగ చేసుకొని తింటే అనమాట వెరీ హెల్దీ అనమాట, హెల్త్కి చాలా మంచిది ఈ స్మూతీ అనమాట. అండ్ నేను ఇలా చేసేసి లిడ్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి రెడీ అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ వెరీ హెల్తీగా ఉంటుంది కూడాను. అండ్ ఐస్ క్యూబ్స్ తోటి నేను గ్రైండ్ చేశాను కదా, ఐస్ క్యూబ్స్ కూడా అలాగా మెల్ట్ అవ్వకుండా అలా ఉంటాయి అనమాట, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా, అందుకు అనమాట. సో నేను ఇప్పుడు చియా సీడ్స్ ఎప్పుడు యాడ్ చేస్తానంటే నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే స్మూతీ చేసేసాను అనమాట. ఈ హెల్తీ స్మూతీ ఖచ్చితంగా ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ స్మూతీకి తాగడానికి కూడా చాలా చాలా హెల్తీ. అండ్ ఇక్కడ నేను పెసరపప్పుని అది గ్రైండ్ చేస్తున్నాను అనమాట. సో నేను గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అది యాడ్ చేశాను. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. మీకు ఎంత స్పైస్ లెవెల్ కావాలో అన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి. నేను 4-5 యాడ్ చేస్తున్నాను. సో ఇందులోని జీలకర్ర అండ్ జింజర్ వెరీ హెల్దీ, ఖచ్చితంగా యాడ్ చేయండి. అండ్ పెసరట్లో జింజర్ లేకపోతే పెసరట్టు అవ్వదు. సో అందులో ఇంకా నేను కర్రీ లీవ్స్ అండ్ సిలాంట్రో 2 యాడ్ చేస్తాను అనమాట, ఎందుకంటే వెరీ హెల్దీ అండ్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. అండ్ చాలా హెల్దీ మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు నేను సాల్ట్ అది యాడ్ చేసేసి ఒకసారి మీరు టేబుల్ స్పూన్ తోటి అలా మిక్స్ చేసేయచ్చు, లేకపోతే ఒకసారి గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో కన్సిస్టెన్సీ ఏంటంటే ఎక్కువ థిక్గా ఉండకూడదు, ఎక్కువ థిన్గా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి, అంతే అనమాట. అండ్ ఇంకొకటి పెసరట్టు వెరీ హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి విత్ లెస్ ఆయిల్ యూస్ చేస్తే మనం ఏ దోశ అయినా హ్యాపీగా తినొచ్చు, ఓట్స్ దోశ అయినా పెసరట్టు అయినా నార్మల్ దోశ ఏదైనా, బట్ ఏంటంటే లెస్ ఆయిల్తో చేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే ఇలాగ దోశలాగా చేసి దీని మీద షెడ్ చేసిన క్యారెట్ని వేస్తాను. యాక్చువల్గా ఎందుకు యాడ్ చేస్తానంటే పిల్లలు తినరు కదా క్యారెట్, ఇలా వేస్తే ఏంటంటే వాళ్ళకి ఎలాగ పెసరట్టు నచ్చుతుంది కదా, సో హ్యాపీగా వాళ్ళు క్యారెట్ తింటారు. ప్లస్ క్యారెట్ ఏంటంటే ఐస్కి చాలా మంచిది, వెరీ హెల్దీ అండ్ వెయిట్ లాస్ అవుతాము, చాలా హెల్దీ ఆప్షన్ అనమాట. మీరు ఏ వెజిటేబుల్ అయినా స్ట్రెచ్ చేసి వేసేయండి, బట్ ఈసారి నేను క్యారెట్స్ వేస్తున్నాను. అండ్ నేను ఆనియన్స్లోనే ఏంటంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, కొంచెం అది స్క్వీజ్ చేసేసి మిక్స్ చేసి వేయండి. దోశ తినేటప్పుడు చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది అనమాట. అండ్ దీంతో మీరు పీనట్ చట్నీ అయినా తినొచ్చు, లేకపోతే అల్లం చట్నీ అయినా తినొచ్చు అనమాట. మాకు ఇంట్లో ఫేవరెట్ ఇది పీనట్ చట్నీ అనమాట. నాకు కోకోనట్ చట్నీ కూడా ఇష్టమే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ పీనట్ చట్నీ చేస్తూ ఉంటాను. మా శామీకి మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట, అందుకనే. సో వీకెండ్ కాబట్టి హ్యాపీగా మేము ఇలా చేస్తూ ఉంటాను అనమాట, డిఫరెంట్గా అండ్ ప్లస్ హెల్దీ. సో ష్రెడెడ్ క్యారెట్ వేస్తే సో అయిపోయింది కదా మన పెసరట్లు అయిపోయింది. సో ఇక నేను స్మూతీలోని అనమాట చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సో చియా సీడ్స్ ఖచ్చితంగా యాడ్ చేయండి, ఎందుకంటే వెరీ వెరీ హెల్దీ అనమాట, అంటే బాడీకి చాలా హెల్దీ.
ఇందులోని కాల్షియం ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అసలుకి ఎన్ని ఉంటాయి అంటే అన్నీ ఉంటాయి అనమాట. చాలా హెల్దీ. సో ఎవ్రీడే తిన్నా కూడా మంచిది. ఇలా స్మూతీస్లో నచ్చకపోతే కనీసం వాటర్లో అయినా మిక్స్ చేసి తాగండి, లేకపోతే ఏదైనా జ్యూస్లో మిక్స్ చేసి తాగండి. బట్ నైట్ అయితే సోక్ చేయండి. అప్పుడు మనం ఎందులోనే కలిపితే ఏంటంటే అది థిక్గా అయిపోతుంది, చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేయండి. నేను ఐస్ క్యూబ్స్ తోటి గ్రైండ్ చేశాను కదా, అందుకు అలా ఐస్ క్యూబ్స్గా ఉండి మంచిగా ఉన్నది అనమాట. సో బెర్రీ స్మూతీ ఖచ్చితంగా ట్రై చేయండి, ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. అండ్ ఇక్కడ మేము పీనట్ చట్నీ చేశాను కదా, ఆ తడకాని మా శామీ మిక్స్ చేసేస్తుంది అనమాట, తనది మోస్ట్ ఫేవరెట్. సో దోశ విత్ పీనట్ చట్నీ అండ్ బెర్రీ స్మూతీ అనమాట. సో ఇది ఫుల్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇందులో ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇంకా క్యాన్సర్ రెడ్యూస్ చేసే న్యూట్రియంట్స్ ఉంటాయి, అండ్ ఐస్కి మంచిది. అండ్ బెర్రీ స్మూతీ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, మనకి దగ్గు జలుబులు అలాంటివి ఏవి రావు, హెల్తీగా ఉంటాము. సో ఇలాంటి ఏదైనా రిచ్ బ్రేక్ఫాస్ట్ తింటే ఏంటంటే హెల్తీ ఆప్షన్ అనమాట ఇది. సో హెల్త్కి చాలా బాగుంటుంది, మనకేమో టేస్టీగా ఉంటుంది, టేస్టీ ప్లస్ హెల్తీ అనమాట. ఇలా చేసి ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి మీరు షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో నేను లంచ్ ఏమో ఈరోజేమో సొత్తికూర, అదే రాడిష్ లీవ్స్ ఉంటుంది కదా, ఇక్కడ మాకు యూఎస్లో ఏంటంటే ఇండియన్ స్టోర్ ఉంటుంది కదా, అందులోని సొత్తికూరకి చిన్న చిన్న ముల్లంగి దుంపలు, అదే రాడిష్వి అమ్ముతారు, పెట్టేసి ఉంటుంది, అదే లీవ్స్కి ఉంటుంది కదా అలా ఉంటుంది. సో ఆ దుంపల్ని ఏంటంటే నేను వేరేగా చేయకుండా సొత్తికూరతోటి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఆకుకూరతోటి ఫ్రై చేస్తాను అనమాట. సో ఏంటంటే మనకి ఆకుకూర నుంచి ప్లస్ రాడిష్ నుంచి కూడాను విటమిన్స్ వస్తాయి. ఇందులో నేను మూంగ్ దాల్ వేస్తున్నాను. మూంగ్ దాల్ వేస్తే ఏంటంటే లెంటిల్స్ కదా, అగైన్ ప్రోటీన్. సో కట్ చేసేసాను. ఇక్కడేమో నేను చాపర్లోనే అనమాట. ఆనియన్స్ మనకి చాలా చిన్నగా రావాలి, చాలా చిన్నగా రావాలి, అప్పుడు ఏంటంటే ఆకుకూర మంచిగా టేస్ట్ వస్తుంది, చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది అనమాట. లేకపోతే మీరు గ్రైండ్ అయినా చేసేయచ్చు. గ్రైండ్ చేస్తే ఏంటంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలాగ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఫ్రై ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ కర్రీ చాలా బాగా వస్తుంది అనమాట. నేను సింపుల్ పోపు వేస్తున్నాను హెల్దీ కాబట్టి. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అంతే, అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తడక వేసేసాను. ఇందులో పసుపు, కారం, క్యూమిన్, కొరియాండర్ పౌడరు అండ్ కొంచెం మూంగ్ దాల్ అనమాట, కొంచెం పెసరపప్పుతోటి ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆకుకూరలకి విపరీతంగా మట్టి ఉంటుంది, ఐ థింక్ ఇండియాలో కూడా ఉంటుంది. ఏంటంటే మీరు ఒక 5 టైమ్స్ అయినా మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్లోని ఇలాగ పెట్టి స్క్వీజ్ చేసి ఖచ్చితంగా చేయండి, లేకపోతే మట్టి అది వెళ్ళిపోతుంది కదా నోటికి. మంచిగా వాష్ చేసుకొని తినండి. అండ్ ఈ లీవ్స్లోని కంప్లీట్ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట, ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేయండి అనమాట మీల్కి, చాలా మంచిది. అండ్ నెక్స్ట్ దాంతోపాటును నేను రాజ్మా చేస్తున్నాను అనమాట. ఇది 2 టైప్స్ ఆఫ్ రాజ్మాలు, రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంది కదా, అది ఆల్రెడీ నేను బాయిల్ చేసేసాను అనమాట. ఇది కూడా వెరీ సింపుల్. కాకపోతే ఇందులో ఏంటంటే మనం హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఉంటాయి కదా మిరియాలు అలాంటివన్నీ, బే లీవ్స్ అన్నీ కూడా కొంచెం మనకి చికెన్ టైప్లో టేస్ట్ వస్తుంది, ప్లస్ బాగుంటుంది. సో ఇందులో తరిగిన ఆనియన్ పేస్ట్, మసాలాలు, క్యూమిన్, కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసేసాను. అన్నీ వేసేసిన తర్వాత బాగా మంచిగా ఫ్రై చేసేసి ఇందులోనేమో టొమాటోస్ వేసాను. కావాలంటే మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా మొక్కలు చేస్తే చాలా బాగుంటుంది అలా వేస్తే. ఇందులో సిలాంట్రో అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. టొమాటోస్ తెలుసు కదా హెల్త్కి చాలా మంచిది, క్యాన్సర్ రాదు, ఇమ్యూన్ సిస్టమ్కి మంచిది, మెయిన్ బ్రెయిన్ హెల్త్కి మంచిది. అండ్ మీరు వీగన్ అయితే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తింటే ఖచ్చితంగా క్యాష్యూ నట్స్ ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తినరు కదా, అందువల్ల మీకు దీనికి అనమాట విటమిన్స్ అన్నీ వస్తాయి, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అండ్ టొమాటోస్ మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి కదా, అప్పుడు మనం రాజ్మాని వేసేడే. రాజ్మాలోని ప్రోటీన్ ఉంటుంది అండ్ మనం ముల్లంగి చేసుకున్నాం కదా అందులో ఐరన్ ఉంటుంది అనమాట. సో ఐరన్ రిచ్ ఫుడ్ అండ్ ప్రోటీన్ రెండు కలిపి నేను చేస్తున్నాను అనమాట, 2 డిఫరెంట్ ఫుడ్స్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటుంది రాజ్మా తింటే, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇందులో నేను గరం మసాలా వేసేసాను, మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేయండి, మళ్ళీ గ్రైండింగ్ ఏమీ చేయక్కర్లేదు, వెరీ సింపుల్ ఈ రెసిపీ అనమాట అండ్ హెల్దీ అనమాట.
ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ అయితే చాలా అయిపోతుంది. అండ్ మన రాడిష్ అండ్ పెసరపప్పు ఫ్రై అయిపోయింది అనమాట. జస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేశాను అంతే. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అనమాట. అండ్ ఇది యాంటీ క్యాన్సర్ రాదు, డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. మీరు వెయిట్ అది లూజ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి ముల్లంగి అనమాట, చాలా మంచిది. అండ్ రాజ్మాలోని ఏంటంటే కంప్లీట్ కాల్షియం, ఐరన్ ఉంటుంది అండ్ హార్ట్ డిసీజెస్ అన్నీ తగ్గుతాయి అనమాట. సో అందుకే రాడిష్ లీవ్స్లోని కంప్లీట్గా ఐరన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి పీరియడ్స్ వస్తాయి కదా ఉమెన్కి, అప్పుడు మనకి చాలా బ్లీడింగ్ అవుతుంది. అందువల్ల మనకి ఎనీమియా అలాంటివి వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తిన్నారనుకోండి, సో ముల్లంగి ఇలాంటి లేకపోతే ఏదైనా స్పినాచ్ అలాంటివైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఖచ్చితంగా రోజు ఇంక్లూడ్ చేయండి. అట్లీస్ట్ లంచ్కైనా ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే మీకు హెల్త్కి చాలా బాగుంటుంది. అది మనకి వీక్నెస్ అది ఉండదు, బాగుంటుంది అనమాట. ఉమెన్ హెల్త్కి చాలా మంచిది ఐరన్ రిచ్ ఫుడ్స్ అది. సో అండ్ దీంతో పాటు నేను కుకుంబర్ అండ్ ఆనియన్స్ అనమాట. మా శామికి రాజ్మా మసాలా ఇష్టం, బట్ ముల్లంగి ఉంది కదా ఆకు తింటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎనర్జీ బైట్స్ చేస్తున్నాను అనమాట. ఏదైనా మంచి స్నాక్, ఇది స్కూల్కి కట్టండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి కూడా ఉమెన్ హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. సో ఇందులో ఏంటంటే డ్రై కోకోనట్, బాదం, ఆల్మండ్స్ అండ్ మన క్యాష్యూస్. ఓకే, చాలా సింపుల్. అండ్ డేట్స్ నేనేమో మెడ్జూల్ డేట్స్ యూస్ చేశాను అనమాట, ఆర్గానిక్ అనమాట. ఇది కాస్కోలో అమ్ముతారు. అండ్ లిటిల్ సీ సాల్ట్ అండ్ వెనిలా ఫ్లేవర్, అంతే. వెరీ సింపుల్ బట్ చాలా హెల్దీ అనమాట. చియా సీడ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఎనర్జీ బైట్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, జస్ట్ డేట్స్ వేసాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేయడమే, చాలా సింపుల్. సో ఇలా వస్తుంది చూడండి, ఎంత కన్సిస్టెన్సీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో. సో ఇలా రావాలి, ఓకే. సో ఇందులో కొంచెం వెనిలా ఫ్లేవర్ కూడా వేయాలి, టేస్ట్ బాగుంటుంది అంతే. అండ్ కొంచెం సీ సాల్ట్, ఎక్కువ వేయకూడదు, వెరీ లిటిల్, టేస్ట్ బాగుంటుంది అది. దట్స్ ఇట్. ఇప్పుడు గ్రైండ్ చేసేయడమే. సో ఈ బాల్స్ ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే డేట్స్లోని పొటాషియం ఉంటుంది, టైర్డ్నెస్ ఉండదు. ఆల్మండ్స్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, న్యూట్రియంట్స్ అనమాట. అండ్ బోన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ క్యాజూ నట్స్ వల్ల హెల్దీ ఫ్యాట్స్ అనమాట. అండ్ మన ఐ హెల్త్కి చాలా మంచిది. అండ్ డ్రై కోకోనట్ వల్ల బోన్ హెల్త్కి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చిన్నిగా కొంచెం అంతా మిక్స్ చేసేసుకొని, ఇక్కడ కోకోనట్ ఎందుకు పెట్టానో చెప్తాను. సో ఇది ఇలాగా తీసుకొని చిన్న బాల్స్ కింద చేసేసుకోవడం, వెరీ హెల్దీ. ఇలా మీకు మార్నింగ్ నీరసంగా ఉండేటప్పుడు ఖచ్చితంగా తినొచ్చు, లేకపోతే పిల్లలకి స్కూల్కి పెట్టచ్చు, వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వచ్చు. చాలా చాలా హెల్దీ. జస్ట్ కోకోనట్ ఇలా పెట్టండి అంతే. సో ఇక్కడ నేను బాల్స్ అని చేసేసి మీకు చూపిస్తాను. ఇది ఈరోజు మా స్నాక్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎనర్జీ బైట్స్ అయిపోయి ఇలా వచ్చాయి అనమాట. చాలా యమ్మీగా ఉన్నది, నేను ఆల్రెడీ తినేస్తున్నాను. సో గుడ్. ఇలా చేసిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇది మీకు 7 days ఉంటుంది ఫ్రిడ్జ్లోని. హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎనర్జీ లేనప్పుడు తీసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సరేనా? ఫుల్ విటమిన్స్. సో డిన్నర్కి నేను పొటాటో పరాటా చేస్తున్నాను అనమాట. వెరీ ఈజీ అండ్ హెల్దీ కూడాను. సో పొటాటోనే ఆల్రెడీ నేను బాయిల్ చేసేసాను. బాయిల్ చేసేసి సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం అజ్వైన్ సీడ్స్, ఇలాగ ఆమ్చూర్ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని దీన్ని కొంచెం బాల్స్లా చేసేసుకొని మనం హోల్ గ్రెయిన్ది ఉంటుంది కదా ఫ్లోర్, దాంతో మనం పరాటాస్ చేసేసుకోవడమే అనమాట. అండ్ హోల్ వీట్ ఫ్లోరే మంచిది, హెల్త్కి చాలా మంచిది అనమాట. అదే ఎప్పుడు ఇంక్లూడ్ చేయండి. ఒకవేళ మీరు డైట్ చేస్తున్నట్లయితే, వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటే హోల్ వీట్ ఫ్లోరే తినండి, మైదా తినొద్దు, అవాయిడ్ చేయండి. అప్పుడు మీకు హెల్త్కి చాలా బాగుంటుంది. అండ్ హోల్ వీట్ ఫ్లోర్ వల్ల ఫైబర్ ఉంటుంది, ఇంకా మినరల్స్, అండ్ ఇట్ విల్ కంట్రోల్ కొలెస్ట్రాల్ కూడా మీకు తగ్గుతుంది అనమాట. అండ్ బ్లడ్ ప్రెషర్కి కూడా చాలా మంచిది. సో అందుకని హోల్ వీట్ ఫ్లోర్ ఎక్కువగా యూస్ చేయండి. అండ్ పొటాటో వెరీ హెల్దీ అని చెప్పను, బట్ పొటాటో స్టార్చ్ ప్లస్
మంచిది తింటే, ఎందుకంటే మనం అన్ని వెజిటేబుల్స్ తింటే మంచిది కదా, అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పరాటా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి క్యారెట్, బ్రాకలీ అలాగా ఏది ఉంటే అది అనమాట. అండ్ పొటాటో హ్యాస్ ఫైబర్, పొటాషియం అండ్ విటమిన్ సి అనమాట. సో ఇలాగ కొంచెం ఆయిల్ వేసేసి మనం ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఈ పరాటాని. సో డిన్నర్కి వేరేగా మళ్ళీ కర్రీ అది చేయకుండా ఆల్రెడీ మాకు మార్నింగ్ది ప్రోటీన్ మంచి ఫుడ్ ఉంది కదా, రాజ్మా ఉంది కదా, దాంతోనే మేము ఈ పొటాటో పరాటాని తింటున్నాను అనమాట. ప్లస్ నాకు ఎక్కువ కర్డ్తో తింటే ఇష్టం అనమాట. మా శామికి కూడా నా అలాగే అనమాట, కర్డ్తో డిప్ చేసుకొని తింటే ఇష్టం పొటాటో పరాటాని అనమాట. సో ఇద్దరం కూడా అలాగే తింటున్నాము. మా హస్బెండ్ రాజ్మా దాంతో తింటున్నారు. అండ్ కుకుంబర్స్ నేను ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. కుకుంబర్స్ కానీ, ఆనియన్స్ కానీ, క్యారెట్స్ కానీ ఏదో ఒక రా వెజిటేబుల్స్ అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్